ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల యజమానుల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. నిన్నటికి నిన్న దీపిక హాస్పిటల్పై చర్యలు తీసుకోవాలని చెప్తే కనీసం వాటిని చూసి చూడనట్టుగా షటర్లు కిందికేసి వెళ్ళిపోయిన దుస్థితి కనబడతా ఉంది. కనీసం సీజ్ చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వైఖరిని దాన్ని చేయాలని చెప్పి ఏదైతే దీపిక హాస్పిటల్లో జరిగినటువంటి అగత్యానికి పాల్పడినటువంటి అరెస్ట్ చేశారు తప్ప హాస్పిటల్ యజమాన్యంపై చర్యలు తీసుకోలేదు, దాన్ని సీజ్ కూడా చేయలేదు. కంపల్సరిగా ఖచ్చితంగా ప్రైవేట్ హాస్పిటల్ యజమానులపై చర్యలు తీసుకొని అదేవిధంగా అనుమతులు లేనటువంటి హాస్పిటళ్లపై తనిఖీలు చేయాలని చెప్పి ఈరోజు తెలంగాణ చౌరస్తాలోని ప్రైవేట్ కార్పొరేట్ యజమానుల దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఏదైతే అనుమతులు లేని ఆసుపత్రులపై తనిఖీలు చేయడంలో డిఎంహెచ్ఓ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. వాళ్ళని వెంటనే హాస్పిటల్ యజమానులపై చర్యలు తీసుకొని వాటి యొక్క అనుమతి తనిఖీలు చేయాలని చెప్పి ఏఐవైఎఫ్ కర్నూలు జిల్లా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే దీపిక హాస్పిటల్ సీజ్ చేయాలి, వెంటనే ఇలాంటి సంఘటన జరిగినప్పుడు సీజ్ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి అధికారులు, ఎందుకంటే రేపు రానున్న రోజుల్లో కూడా ఇలాంటివి జరగకుండా తనిఖీలు చేసి నిర్వహించినటువంటి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి కనీసం జిల్లా కలెక్టర్ కూడా స్పందించి దీన్ని సీజ్ చేయాలని చెప్పి ఏఐవైఎఫ్ కర్నూలు జిల్లా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కొన్ని ఆసుపత్రులకైతే అతిగా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు, కొన్నిటికి పార్కింగ్లు లేవు, కొన్నిటికైతే అసలు అనుమతులు లేని ఆసుపత్రులు ఉన్నాయి. తనిఖీలు చేయడంలో డిఎంహెచ్ఓ నిర్లక్ష్యం వైఖరి వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పి ఏఐవైఎఫ్ కర్నూలు జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కూడా ప్రైవేటు కార్పొరేట్ యజమానుల ఆసుపత్రులపై సిబిసిఐడి ఎంక్వైరీ చేయించాలి, తనిఖీలు నిర్వహించాలి. డిఎంహెచ్ఓ వెంటనే తనిఖీలు నిర్వహించి అనుమతులు లేని హాస్పిటల్ సీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. యుగంధర్ ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి.